Hello everyone, welcome to the question of the day series. Myself Srinivas Sharma from Lakshmi Nursing Academy. ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఏ క్లయింట్ విత్ రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫిరోసిమైడ్ ఇన్ బ్రాకెట్ లాసిక్స్. The client complains of leg cramps and general weakness. Which laboratory value should the nurse prioritize checking? సో ఇక్కడ ఆన్సర్ ఏది అని తెలుసుకునే ముందు మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని గెస్ చేసి కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ కానీ మనం చూస్తే పేషెంట్కి రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, దానికోసం లాసిక్స్ అనేది ఇచ్చారు. సో లాసిక్స్ అనేది ఎందుకు ఇచ్చారు? పేషెంట్కి ఎప్పుడైతే రైట్ వెంట్రికల్ అనేది సరిగ్గా పంప్ చేయదో రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది రైట్ ఏట్రియంకి పూల్ అవుతుంది, రైట్ ఏట్రియం నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవాకి పూల్ అవుతుంది, ఇన్ఫీరియర్ వీనా కేవ నుంచి లోయర్ బాడీలోకి బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ అనేది ఫ్లో అవుతుంది. సో అలా ఎప్పుడైతే బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో అవుతుందో పేషెంట్కి ఎడిమా అనేది ఉంటుంది, పెరిఫరల్ ఎడిమా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో పెరిఫరల్ ఎడిమా ఉన్నప్పుడు పేషెంట్కి లాసిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈ వాటర్ అంతా కూడా కిడ్నీస్ ద్వారా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పేషెంట్కి లాసిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తామో ఈ లాసిక్స్ కిడ్నీని స్టిమ్యులేట్ చేస్తుంది ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేయడానికి. సో ఈ లాసిక్స్ వాటర్ ఒకటే కాకుండా ఎలక్ట్రోలైట్ని కూడా రిమూవ్ చేస్తుంది. అందులో ఎస్పెషల్గా ఎక్కువగా రిమూవ్ చేసే ఎలక్ట్రోలైట్ పొటాషియం. సో పేషెంట్కి హైపోనేట్రీమియా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే పేషెంట్ లాసిక్స్ మీద ఉన్నారో పొటాషియం అనేది ఎక్కువగా ఎక్స్క్రీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ హైపోకెలీమియాలో మనం చూసే ప్రైమరీ సిమ్టమ్ జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది అండ్ అలానే లెగ్ క్రాంప్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ లాసిక్స్ మీద ఉండి లెగ్ క్రాంప్స్ అని జనరలైజ్డ్ వీక్నెస్ అని సిమ్టమ్స్ కానీ చెప్పారో వాళ్ళకి హైపోకెలీమియాలోకి వెళ్తున్నారని అర్థం. సో ఇక్కడ మనం మానిటర్ చేయాల్సిన ఎలక్ట్రోలైట్ ఏంటి అంటే సీరం పొటాషియం లెవెల్స్ అనేది మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏ చూస్తే సోడియం అన్నారు. సో సోడియం అనేది లాస్ అవ్వదా అంటే సోడియం కూడా లాస్ అవుతుంది, కాకపోతే ఇక్కడ క్వశ్చనరీలో లెగ్ క్రాంప్స్ అనేది మెన్షన్ చేశారు. సో లెగ్ క్రాంప్స్ అనేది హైపోకెలీమియాలో వన్ ఆఫ్ ద సిమ్టమ్ కాబట్టి ఆబ్వియస్గా బి అనేది రైట్ ఆన్సర్. అండ్ అలానే ఆప్షన్ సి కాల్షియం కూడా రాంగ్ ఆన్సర్. అండ్ అలానే బిఎన్పి అన్నారు. సో బిఎన్పి అనేది డయాగ్నోస్టిక్ టెస్ట్, ఎలాంటి ఎలక్ట్రోలైట్ అనేది కాదు. సో ఆబ్వియస్గా ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.